వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైలు ద్వారా ఏప్రిల్లో కాశ్మీర్ వైష్ణవోదేవి యాత్రలో స్పోర్ట్స్ హ్యాక్థాన్ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి శ్రీహరి. నా కుమార్తెను వ్యభిచారంలో దింపారు. పుట్టపర్తిలో త్రిబుల్ ఐటీ ఏర్పాటు చేయాలి. 28-29 జరగబోయేటువంటి టెక్నాలజీ మిళితమైనటువంటి హ్యాకథాన్ కార్యక్రమాన్ని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశంలో ఇది మొదటిసారి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా క్రీడా ప్రేమికుల్ని అండ్ క్రీడలు పారదర్శకంగా క్రీడలకు టెక్నాలజీ మిళితమైతే ఖచ్చితంగా రిజల్ట్స్ బాగుంటాయని నేను అనుకుంటున్నా. 100% ఈ హ్యాకథాన్ కార్యక్రమాన్ని ప్రపంచంలో మొదటిసారి చేస్తా ఉన్నాం. అది కూడా మన తెలంగాణలో మన గచ్చిబౌలిలో చేస్తా ఉన్నాం. నా సోదరుడు మక్తల్ సందీప్ గారి కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి వారికి వారి టీంకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కొత్త తనాన్ని వెతికితీసి ప్రపంచానికి తెలపాలనే ఆలోచన విధానం ఉన్న మా తమ్ముడు చేస్తున్న ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటూ 10,000 మంది పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. దాంట్లో నేను క్రీడా ప్రేమికులు మాజీ క్రీడాకారులు అందరూ కూడా పాల్గొంటే వీళ్ళు ఫిజికల్ గా ఆట ఆడేటప్పుడు ఆ ఆటలో ఉన్నటువంటి ప్లస్ ఆర్ మైనస్ ని కూడా టెక్నాలజీ మిళితమైతే ఏం చేయగలుగుతాం అనేటువంటి కొత్తదనమైనటువంటి విధానాన్ని ఎంచుకున్నారు. కాబట్టి మన సహకారం కూడా అవసరం, ఖచ్చితంగా మన సహకారం అవసరం. కాబట్టి మనమందరం కూడా పార్టిసిపేట్ అయ్యి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు రమేష్ అయ్యంగర్. భారత్ గౌరవ్ రైల్ యాత్ర ఇండియన్ రైల్వేస్ 2 times ఆఫీస్ బేగంపేటలో ఉందండి. నేను రీజనల్ అయిన ఆంధ్ర ఇంకా తెలంగాణకి ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది కాబట్టి ఒక స్పెషల్ ట్రైన్, ప్రైవేట్ ట్రైన్ అండి. ఇది ఐఆర్సిటీసీకి మాకు సంబంధం లేదు. ఈ ప్రైవేట్ ట్రైన్ వచ్చేసి తమిళనాడు నుంచి బయలుదేరి వయా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. అందులో స్పెషల్గా ఏప్రిల్ 11th బయలుదేరుతుంది ఇది. ఇందులో 3 tier ఏసీ, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, 3 tier ఏసీ, స్లీపర్ క్లాస్లో టికెట్స్ ఉన్నాయండి. వైష్ణోదేవి యాత్ర, శక్తిపీఠాల యాత్ర కూడా 11th ఏప్రిల్కి బయలుదేరుతుంది. అలాగే కాశ్మీర్ యాత్ర వచ్చేసి సమ్మర్ వెకేషన్లో పిల్లలందరినీ తీసుకెళ్లాలంటే శ్రీనగర్, సోన్మార్గ్, గుల్మార్గ్, అలాగే వాఘా బార్డర్ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. శ్రీనగర్లో 4 రోజులు ఉంటామండి. వివరాలకి మమ్మల్ని ఫోన్లో సంప్రదిస్తే మీకు వివరాలు మొత్తం ఇచ్చి బుకింగ్ ఎలా చేసుకోవాలి, ఇంట్లో భోజనాలు, వసతి, రానుపోను ఛార్జీలు, అక్కడ దిగిన తర్వాత లోకల్ ఛార్జీలు, అకామిడేషన్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ చూడండి. ఇందులో 33% ఆల్రెడీ డిస్కౌంట్ ఇచ్చి ఇండియన్ రైల్వేస్ తరఫున ఈ యొక్క ప్యాకేజ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది భారత్ గౌరవ్ రైల్ యాత్ర ఇండియన్ రైల్వేస్ 2 times సంస్థ తరఫున ఈ యొక్క స్పెషల్ ప్యాకేజ్ టూర్ నడిపేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా ఫోన్ నెంబర్ వచ్చేసి 7305-858585 7305-858585. అలాగే మా వెబ్సైట్ వచ్చేసి 2times.in. దీన్ని మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ మీరు ఉన్నారో మాకు ఫోన్ చేస్తే దగ్గరలో ఉన్న స్టేషన్లో ఎక్కడ ఉంటుందో మిమ్మల్ని అక్కడ వచ్చి బోర్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎలాగ మిమ్మల్ని బోర్డ్ చేస్తున్నామో అలాగే మేము రిటర్న్లో కూడా డ్రాప్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగించండి. మామ ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ హాలిడే స్పెషల్ యాత్ర. థ్యాంక్ యూ. లోకేష్ బాబుని కలతోటి ఆయన కలవనీరు, పాలసీ ఏళ్ళ కలతోటి ఎవరిని కలవనీరు. ఆడిపోయినా పిచ్చిది మెంటల్ తింటారు. తిరుమలలో పనిచేసి బిడ్డని డిగ్రీ వరకు చదివించిన మాయ మాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తా, పెళ్లి చేస్తా అని చెప్పి తెక్కుపోయి ఈ పొద్దునికి ఆసూకి లేదే. తిరిగి దుర్గమ్మ దర్శనం చేసి పొద్దున్న లేచి పవన్ కళ్యాణ్ కలుద్దామని ఇక్కడికి వచ్చిన. గోపతిని 3 సార్లు కలిసిన. చేస్తా వీళ్ళు అనేది ఇప్పుడు వరకు నా బిడ్డను ఆసూకే లేదు. దయచేసి నా బిడ్డను ఎప్చారు వచ్చి బయట పెట్టండి. దయచేసి నా బిడ్డను ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేయండి. నా కాడికి నాకుంటే పర్వాలేదు. నా బిడ్డ ఆడున్నా బాగుండా డ్రగ్స్ లకి మందులకి అలవాటు చేయొద్దు. మీకు దండం పెడతా. ఎంచారు తిరుమతలో ముమ్మరంగా నాలాంటి పేదోళ్ళ పిల్లకాయలందరూ దిక్కుపోయి ఎంచారు పెడుతున్నారు. నా బిడ్డను మాత్రం కాపాడుతండ్రి. నేను కష్టపడుతున్నా తిరుమలలో. నాకు ఇదిగా ఈ బిడ్డను కూడా మీరే చదివించండి. ఈ బిడ్డను కూడా చదివించండి. సీఎం సార్ మీకు దండం పెడతా. మీకు నారావారి పల్లికి వచ్చిన కలిసిన ఆడ పోలీసులు నన్ను భయపెట్టారు. సీఎం సార్కి చెప్పొద్దు. ఇది 7 ఎంఆర్ వీళ్ళందరూ చంపేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆఫీస్ లో చెప్తున్నా
నీ దొమ్మతారు చంపేయి నన్ను. నీ పియ్య కూడా మా ఎమ్మి చేతుల్లో ఉన్నాడు. చంపేయండి, అందరూ కలిసి చంపేయండి. మా ఎమ్మిలు ఇద్దరు దుఃఖమయ్యాయి. ఏమనే చేసుకోండి. తల్లి పోరాటం ఎంతో బాగా అంటే ఏ తల్లికి కష్టాలు రాకూడదు. ఏ పేదవాళ్ళకి పిల్లలు దుఃఖమయ్యి వ్యాపారం పెట్టి కల్లూరి ఆఫీసుల చుట్టూ తిరిగి కొట్టినారు. డిఎస్పీ ఆఫీస్ కాడికి పోతే ఈ విధంగా కొట్టారు. కలెక్టర్ ఆఫీస్ పోతే ఈ విధంగా కొట్టారు. నా బిడ్డల కోసం పోరాటనే ఉంటారు. నన్ను ఎందుకు కొట్టారు? నా బిడ్డ కోసం నేను పోరాటం తప్ప 20 ఇంట్లో ఖాళీ చేయించారు. 20 ఇంట్లో ఖాళీ చేయించారు. సుందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి చలువు వల్ల పుట్టపర్తికి ప్రపంచ చరిత్ర పట్టంలోనే ఒక గొప్ప స్థానం ఉంది అధ్యక్ష. ఇటువంటి పవిత్రమైన పుట్టపర్తిలో ఒక IIIT ఏర్పాటు చేయడానికి అన్ని సదుపాయాలు అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ IIIT ఏర్పాటు చేయడం వల్ల సత్యసాయి జిల్లా, అనంతపురము, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి వారిని ఇక్కడ ఒక IIIT ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఒంగోలు IIIT అధ్యక్ష. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఒంగోలులోను, సెకండ్ ఇయర్ ఇంటర్ అండ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఇడుపుల్పాయలో, అండ్ తిరిగి సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ బీటెక్ కోర్సెస్ మళ్ళీ తిరిగి ఒంగోలులో చదువుతారు అధ్యక్ష. అలా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల చాలామంది పిల్లలు ఇంకా తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్సెస్ అధ్యక్ష. ఈ కోర్స్ చదివే పిల్లలు, ఒంగోలు క్యాంపస్ పిల్లలు కూడా ఇడుపుల్పాయలో చదువుతారు అధ్యక్ష. సో వీరికి ఒంగోలులోనే ఈ కోర్స్ కంప్లీట్ చేసే విధంగా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా శ్రీకాకుళం IIITలో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్సెస్ బీటెక్ చదువుతున్న పిల్లలు కూడా నూజివీడ్లో కోర్స్ కంప్లీట్ చేస్తారు అధ్యక్ష. వీరికి కూడా శ్రీకాకుళంలోనే ఈ కోర్స్ కంప్లీట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. సో పుట్టపర్తి నియోజకవర్గంలోని 6 మండలాల్లో కేవలం బుక్కపట్నం మండలంలో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది అధ్యక్ష. 2018 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి 3 crores అమౌంట్ శాంక్షన్ చేసి ఇచ్చారు అధ్యక్ష. మొదటి ఫేజ్ కింద 50 లక్షలతో పని ప్రారంభమైంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం అది పట్టించుకోకపోవడం వల్ల పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి వారికి అసంపూర్ణంగా ఉండే బిల్డింగ్ ఫోటోలు అన్నీ పంపిస్తాను అధ్యక్ష. సో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి అమౌంట్ శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి మనం చూస్తే అధ్యక్ష 4 RGUKT క్యాంపస్లు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడే సుందరారెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు నూజివీడ్ క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసడానికి 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఆర్కే వ్యాలీ పూర్తి చేసాక ఒక 40 కోట్లు. ఒంగోలు క్యాంపస్ అవుతాయి అధ్యక్ష. సుమారుగా 2 విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ 600 కోట్ల అధ్యక్ష. శ్రీకాకుళం క్యాంపస్కు 300 కోట్ల అధ్యక్ష. ఇది మేము పర్సనల్గా మేము చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికక్కడికే అంటే ఏ జిల్లాలో అక్కడనే పిల్లలు చదవాలి, ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి వేరే క్యాంపస్లకి మేము పంపిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులతో కూడా మేము మాట్లాడాము. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాస్కి స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి DPRs తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారో అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష. సో దానికి కావాల్సిన నిధులు కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడే మేడం గారు అడిగారు పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష. అది మేము సెపరేట్గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.